నమస్కారం ఏరువాక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సాగుకు కాలం మించిపోలేదంటున్న వీసీ, 2 రోజులు పడిన వర్షాలతో రైతులు బిజీ. వరి సాగులో ఎదురయ్యే చీడపీడల బాధలు, తాటాకు ఎండాకు తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు. జొన్న సాగులో పాటించవలసిన మెలకువలు, అధిక దిగుబడికి పనికి వచ్చే యాజమాన్య పద్ధతులు. బంతిపూల సాగుతో భారీగా దక్కే లాభాలు, పూల పెంపకంలో అనుసరించవలసిన సూచనలు. నైరుతి రుతుపవనాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన పడుతున్నారు. ఖరీఫ్ సాగు సాగేదెలా అని దిగాలు పడుతున్నారు. అదునులో విత్తుకోకపోతే దిగుబడులు తగ్గిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆందోళన పడవలసిన అవసరం లేదని వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ చెబుతున్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని ఆయన అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈసారి సకాలంలో వర్షాలు పడలేదు. జూన్ 2వ వారంలోనే రుతుపవనాలు ప్రవేశించి వానలు కురవాలి. ఇప్పటికే తగినంత వర్షం పడాల్సి ఉంది. కానీ జూన్ మొదటి వారంలో 1-2 జల్లులు పడ్డా ఆ తర్వాత వర్షాలు పత్తా లేకుండా పోయాయి. అల్పపీడన ద్రోణి ఏర్పడి వర్షాలు పడతాయనుకున్న నిరాశ మిగిలింది. జూన్ నెల దాటిపోయినా జూలైలో ప్రవేశించి 10 రోజులు గడిచినా ఒక్క వర్షం చుక్క కనబడలేదు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఖరీఫ్ పంటలు పోయినట్టేనని ఆశ వదులుకున్నారు. ఆదిలాబాద్లో నెల క్రితమే పత్తి విత్తుకున్న రైతులు నెల రోజుల పాటు తీవ్రమైన ఎండలు, వడగాళ్ల వల్ల విత్తనాలు చచ్చిపోతాయని పాదుకు రైతులు నీళ్లు పోశారు. అయినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా ప్రాంతాల్లో పత్తి విత్తనాలు నీటి తడులు లేక చనిపోయాయి. దీంతో తిరిగి పత్తి విత్తనాలు రైతులు వేసుకున్నారు. రుతుపవనాలు ఆలస్యం అయ్యాయని రైతులు ఆందోళన పడవలసిన అవసరం లేదని ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్లూరి పద్మరాజు అంటున్నారు. పంటలు విత్తుకోవడానికి ఇంకా కొద్ది రోజుల సమయం ఉందని చెప్తున్నారు. 2 రోజుల నుంచి కొంత వర్షపాతం నమోదైందని, వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. నిరాశ పడొద్దని వీసీ చెప్తున్నారు. ఈ ఏడు మనకి మామూలు దానికంటే 7% తక్కువ వస్తుందని, 7% మనకు వర్షపాతం తక్కువ వస్తుందని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు పరిస్థితి తీసుకుంటే మన వర్షపాతం తక్కువే వచ్చింది. కానీ అదృష్టవశాత్తు ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షానికి మనం ఏం చెప్పింది ఏంటంటే రైతులకి, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, మీరు కంగారు పడి వేయొద్దు, భూమిలో తేమ కనీసం 60 మిల్లీమీటర్లు ఉంటేనే మొత్తం విత్తనం వేయండి, విత్తనం వేసిన తర్వాత మళ్ళీ వర్షం రాకపోతే పాడైపోతాయని చాలా వరకు మేము చెప్పిన సజెషన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు. వాళ్ళు అవలంబించి ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకా టైం ఉంది, ఎందుకంటే జూన్ 15 వరకు, ఇప్పుడు జూలై 15 వరకు వేసుకోవచ్చు, ఏమి సమస్య రాదు, పత్తి వేసుకోవచ్చు పంటలో. కాబట్టి ఇప్పుడు పత్తి కూడా చాలా బాగానే వరంగల్లో బాగానే వేసుకున్నారు. కొద్దిగా వర్షాలు పడుతూ ఉంటే వరంగల్లో పత్తి పరిస్థితి బాగానే ఉంది. అలాగే మనకి కరీంనగర్లో బాగానే ఉంది, ఆదిలాబాద్లో వేసుకున్నారు. కానీ ఖమ్మంలో కొద్దిగా వర్షం తక్కువ ఉండడం వల్ల పరిస్థితులు ఉన్నాయి. దానికి కూడా మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు రైతులకు వాతావరణ పరిస్థితులను తెలియజేస్తున్నామని వైస్ ఛాన్సలర్ చెప్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు చేయాల్సిన పంటల వివరాలను 2 రాష్ట్రాల్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో పనిచేస్తున్న సైంటిస్టులు తెలియజేస్తున్నారని ఆయన అంటున్నారు. రైతులకు కావలసిన సమాచారం అందించడంలో శాస్త్రవేత్తలు బాగా కృషి చేస్తున్నారని ఆయన చెప్తున్నారు. పంటకాలం ఇంకా అయిపోలేదని, వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని ఆయన చెప్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు ఏం చేసుకోవచ్చు, ఎలా చేసుకోవచ్చు, దానికి ఉన్న విత్తనాలు ఏంటి, రైతులు అలా చేయాలి. మేము ఎప్పటికప్పుడు ప్రతి వారం దానికి సరిపడిస్తున్నాం. ఇప్పుడు నుంచి ప్రతిరోజు ముఖ్యమే మాకు. అందరూ దీంట్లోనే ఉన్నారు. మా శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల గురించి, తర్వాత ఇలా ఆలస్యమైనప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా, ఈ ముఖ్యంగా కీటకాలు కానీ జబ్బులు కానీ, ఇవి కూడా ఫాలో అవుతున్నాం. ఇవన్నీ రైతులకు మేము ఎప్పటికప్పుడు చెబుతాం. ఇంకా ఒక్కొక్క వారం రోజుల్లో మాకు పరిస్థితి తెలుస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మేము వారికి సలహాలు ఇస్తాం. మా వ్యవసాయ విద్యాలయంలో అన్ని అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అందరూ దీని మీదే బాగా కాన్సన్ట్రేట్ చేసి, మాకు శాస్త్రవేత్తలు కూడా చాలామంది ఉన్నారు. 46 పరిశోధనా స్థానాలు ఉన్నాయి, 9 క్లైమాటిక్ జోన్స్ ఉన్నాయి. ఇవన్నింటిలో ఇప్పుడు ఎప్పటికప్పుడు మాకు ఏ రోజుకు ఆ రోజు
ఏమవుతుంది ఏంది ఏ మండలంలో పడినా కూడా మాకు వర్షం మీద డీటెయిల్స్ వస్తున్నాయి. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షపాతం నమోదైంది. 1-2 రోజుల్లో భారీగా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వరిలో సాధారణంగా వచ్చే సమస్యలను అధిగమించితే మనం ఆశించిన దిగుబడులు సాధిస్తాం. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తాటాకు తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో ఇప్పుడు చూద్దాం. వరి సాగులో వచ్చే సాధారణ తెగుళ్ల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తాటాకు తెగులు వచ్చినప్పుడు దాని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. విత్తన సిద్ధు చేసి పంటను సాగు చేసిన అంతకుముందు నేలలో ఉన్న శిలీంధ్రాల వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో తాటాకు తెగులు ఒకటి. ఈ సమస్య వచ్చినప్పుడు మొక్కలను గమనించితే ఆకు 2 పొరల మధ్యలో పచ్చని పదార్థాన్ని తీసివేయడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు ఎండిపోతాయి. ఈ లక్షణాలు గమనించినప్పుడు దీని నివారణకు ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి మొక్కలో వెన్ను అభివృద్ధి చెందుతున్న దశలో కంకినల్లి తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులును గుర్తించాలంటే పైరును గమనించాలి. మొక్క పూలలోని అండాశయాన్ని, పొప్పుడిని నాశనం చేస్తాయి. దీనివల్ల తాలుగింజలు ఏర్పడతాయి. ఈ పురుగులను తొందరగా గమనించితే నష్టాన్ని నివారించుకోవచ్చు. దీని నుంచి బయటపడడానికి ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లను 1 లీటరు నీటిలో కలిపి అంకురం ఏర్పడే సమయంలో పిచికారీ చేయాలి. వరి అగ్గి తెగులు సమస్య కూడా వస్తుంది. ఆకుపై నూలుకండే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోయి తగలబెట్టినట్టు ఆకులు కనబడతాయి. పైరు పూత దశలో వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు సోకితే మొక్క మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల పంట చాలా వరకు నష్టపోతాం. ఈ తెగులు నివారణ కోసం అగ్గి తెగులు తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవాలి. ఒకవేళ ఈ తెగులు కనిపించినప్పుడు 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథియోలైన్ 1 లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వరిలో వచ్చే మరో తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల అంచు వెంబడి పసుపు రంగులు మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఈ తెగులును అరికట్టడానికి తెగులును తట్టుకునే వరి రకం వంగడాలను ఎంచుకోవాలి. సిఫారసు చేసిన నత్రజని ఒకేసారి వేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయాలి. సాధారణంగా వచ్చే మరో తెగులు పాము పొడ తెగులు. పిలకలు పెట్టే దశ నుంచి చివరి దశ వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది. మొక్కల కింద భాగంలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పెరిగి పాము పొడ వంటి మచ్చలుగా మారుతాయి. ఈ తెగులు ఎక్కువైతే పైరు పూర్తిగా ఎండిపోతుంది. దిగుబడి పూర్తిగా నష్టపోతాం. ఈ తెగులు నుంచి బయటపడాలంటే 1 మిల్లీలీటర్ పొఫికెనజాల్ని లీటర్ నీటి వంతున కలిపి పిచికారీ చేయాలి. లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజాల్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇప్పుడు ఏరువాకలో చిన్న విరామం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వరి తర్వాత ముఖ్యంగా జొన్నను ఎక్కువగా పండిస్తారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ అధికంగా సాగు చేస్తారు. ఇది ఆహార పంటగానే కాకుండా పశువుల దానాగా కూడా పనికి వస్తుంది. జొన్నలో మంచి పోషక విలువలు ఉంటాయి. తెల్ల జొన్నలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఏ విధంగా చూసినా జొన్న కలిసి వచ్చేదే. దాని సాగులో పద్ధతులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
జొన్న పంటను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ సాగు చేస్తారు. ఖరీఫ్లో 2 ప్రాంతాల్లో మొత్తంగా 2,08,000 ఎకరాల్లో దీన్ని సాగు చేస్తున్నారు. ఎకరా దిగుబడి ఖరీఫ్లో 400 కిలోల వరకు వస్తుంది. వరి తర్వాత జొన్ననే ఆహారంగా చాలా మంది తీసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు జొన్న ఆహారం ఇష్టపడతారు. జొన్నతో సంకటి వండుకోవచ్చు, రొట్టెలు చేసుకోవచ్చు, అలాగే జొన్నతో అంబలి కూడా తయారు చేసుకోవచ్చు. జొన్న కంకులను కోసి వేసిన తర్వాత మిగిలిన చొప్పను పశువులకు దాణాగా వేసుకోవచ్చు. జొన్న ఎండు చొప్పు పశువులకు మంచి ఆహారంగా పనికి వస్తుంది. జొన్నను సాధారణంగా జూన్లో విత్తుకుంటారు. జూన్ 30 వరకు దీన్ని విత్తుకోవచ్చు. ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా కాప్టన్ మందుని లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొవ్వ ఈగ నివారణకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థయోమిథాక్సం మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 12 నుండి 15 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 58,000 నుంచి 72,000 మొక్కలు ఉండాలి. ఖరీఫ్లో జొన్నకు నీరు కట్టాల్సిన అవసరం లేదు. నల్లరేగడి నేలల్లో జొన్న పూత, గింజ, పాలు పోసుకునే సమయంలో అవసరం ఉండదు. పశువుల ఎరువుని ఎకరాకి 4 టన్నులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. నీటిపారుదల పంటకు 30 నుంచి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ వేసుకోవాలి. ఇక వర్షాధార పంటకు 24 నుంచి 32 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 పొటాష్నిచ్చే ఎరువులను వేయాలి. నత్రజని ఎరువును 2 సమాన దఫాలుగా విత్తేటప్పుడు ఒకసారి పైరు మోకాలి ఎత్తు పెరిగిన దశలో మరోసారి వేయాలి. జొన్న సాగులో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మొవ్వ తొలచి ఈగ ఆశించిన మొవ్వ ఎండిపోయి చనిపోతుంది. మొవ్వని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. మొలకెత్తిన మొదటి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశించే అవకాశం ఉంది. దీన్ని నివారించాలనుకుంటే జూలై 15వ తేదీలోగా జొన్నను విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తనం వేయాల్సి వస్తే విత్తన మోతాదును పెంచి మొవ్వ ఈగ బారిన పడిన మొక్కలను తీసివేయాలి. 3G కార్బోఫ్యూరాన్ గుళికలను మీటర్ సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాళ్లలో వేయాలి. జొన్నలో తెగుళ్ల సమస్య ఉండనే ఉంటుంది. గింజలపై బూజు లక్షణాలు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తాయి. పూత, గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు గింజ కింద భాగంలో నల్లని చార ఏర్పడిన వెంటనే కంకులను కోయాలి. 10 లీటర్ల నీటికి 20 గ్రాముల కాప్టన్తో పాటు 2 గ్రాముల ఆరియోఫంగిన్ కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి పిచికారీ చేయాలి. గింజ గట్టిపడే దశలో మరోసారి పైరుపై చల్లాలి. పంట కాపుకు రాగానే కోత సాగించాలి. ఆలస్యం చేయకూడదు. నల్ల కాండం కుళ్ళు ఏర్పడితే లేత మొక్కల్లో నేల దగ్గర ఉన్న కాండం కృషించి వాడి ఎండిపోతాయి. తెగులు ఆశించిన మొక్కలలో తాలుగింజలతో కంకులు ఏర్పడతాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి. దీని నుంచి పైరును కాపాడడానికి కార్బోండిజం గుళికలు లేక కాప్టన్ 3 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తే ముందు విత్తన శుద్ధి చేసుకోవాలి. పుష్పించే ముందు పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి. తెగులు తట్టుకునే రకాలను సాగు చేసుకోవాలి. సస్య రక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే 1 ఎకరాకు 200 లీటర్ల నీటితో సిఫారసు చేసిన మోతాదులో క్రిమినాశక మందులను కలిపిన ద్రవణాన్ని పిచికారీ చేయాలి. నెల క్రితం పత్తి విత్తుకున్న పొలాల్లో రసం పీల్చే పురుగుల బెడద ఉందని, దీన్ని సకాలంలో నివారించుకోవాలని హైదరాబాద్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఎంటమాలజీ సైంటిస్ట్ లక్ష్మీనారాయణమ్మ చెబుతున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు.
తగిన సమయంలో వాటిని అరికట్టకపోతే మొక్కలకు నష్టం కలుగుతుందంటున్నారు. పత్తిని ఇంకా విత్తుకోని రైతులు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా వేసుకోవచ్చని ఆమె చెప్తున్నారు. గత మాసం తొలకరి వర్షాలకు విత్తిన ప్రతి పంట ప్రస్తుతం 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నది. ఈ దశలో ముఖ్యంగా ప్రతి పంటకి పిండి నల్లి మరియు రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఆశించి పంటను నష్టం కలగజేస్తున్నాయి. ఈ రసం పీల్చే పురుగుల నివారణకు కాండం పూత పద్ధతి పాటిస్తే మనము తక్కువ ఖర్చుతో మనము ఈ రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవచ్చు. ఈ కాండం పూత పద్ధతిలో ఇమిడాక్లోప్రిడ్ మరియు నీళ్లు 1:20 నిష్పత్తిలో కలిపి కానీ లేదా మోనోక్రోటోఫాస్ మరియు నీళ్లు 1:4 నిష్పత్తిలో కలిపి కానీ మొక్క లేత కాండానికి 30, 45 రోజులు 60 రోజులకు ఇట్లా 3 దఫాలుగా మనము కాండం పూత పద్ధతి పాటించినట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి మనము పత్తి పంటను సమర్థవంతంగా కాపాడుకోవచ్చు. అలాగే అవసరాన్ని బట్టి మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ ఇలా మందులను మార్చి పిచికారీ చేసుకున్నట్లయితే రసం పీల్చే పురుగుల నుంచి మనము పత్తి పంటను కాపాడుకోవచ్చు. అలాగే పిండి నల్లి నివారణకి ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ లేదా అసిఫేట్ 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి కానీ పిచికారీ చేసుకోవచ్చు. ఈ పిండి నల్లి ముఖ్యంగా పైరు మొదలు నుంచి స్టార్ట్ అయ్యి పంట లోపలికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి పొలం గట్లని శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే పొలం గట్ల మీద పార్థీనియం లాంటి కలుపు మొక్కలు లేకుండా మనము పొలం గట్లను శుభ్రంగా పెట్టుకున్నట్లయితే ఈ పిండి నల్లి వ్యాప్తిని కూడా మనం తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏరువాకలో మరో చిన్న విరామం. ఏరువాకకు పునః స్వాగతం. బంతిపూల తోటలో విహరిస్తే ఎలా ఉంటుంది? ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అందానికి అందం బంతిపూల సొంతం. ముద్దబంతి పువ్వులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పూల సాగును పెద్ద ఎత్తున చేపట్టినట్లయితే అత్యధికంగా లాభాలు ఆర్జించడానికి ఆస్కారం ఉంటుంది. బంతిపూలు మన జీవితంలో భాగమైపోయాయి. అవి మన సంప్రదాయంలో అనివార్యమైపోయాయి. ఏ పండుగొచ్చినా పచ్చని మామిడాకులు, పసుపు పచ్చని బంతిపూలతో తోరణాలు కడతాం. బతుకమ్మ పండుగ ఆడే తెలంగాణలో ఇవి మహిళల జీవితాలతో పెనవేసుకొనిపోయాయి. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోనూ బంతి తోరణాలు తప్పనిసరిగా కడతారు. ప్రతి పండుగకు బంతిపూలు కావాల్సిందే. అదే బంతి స్పెషాలిటీ. బంతి పెరుగుదల, పూల దిగుబడికి ఎక్కువగా తేడా లేని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులను ఆధారం చేసుకొని బంతిని జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ మాసం వరకు పూలు సరఫరా చేయొచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాటిన పంట నుంచి మంచి నాణ్యమైన పూలను, విత్తనాలను సేకరించుకోవచ్చు. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రత వల్ల పూల నాణ్యత దెబ్బతింటుంది. నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం కలిగిన అన్ని రకాల నేలల్లో బంతిపూలను సాగు చేసుకోవచ్చు. ఉదజని సూచిక 7 నుంచి 7.5 మధ్య ఉండే నేలలు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన గరప నేలలు బంతికి చాలా అనుకూలమైనవి. సాగు చేసే ప్రదేశంలో నీడ ఉండకూడదు. నీడలో పెరుగుదల బాగున్నా అవి పూలు పూయవు. ఏ సీజన్లోనైనా బంతి సాగు చేసుకోవచ్చు. 25 రోజుల వయసు, 3 లేదా 4వ ఆకులు గల మొక్కలు నాటడానికి అనుకూలంగా ఉంటాయి. నారుని సాయంకాలం సమయంలో బాగా పాతుకుంటాయి. ఎకరానికి సరిపడే నారు పెంచడానికి 800 గ్రాముల నుంచి
కిలో విత్తనం అవసరం ఉంటుంది. ఎత్తైన మడుల తయారు చేసి విత్తనాలను విత్తుకోవాలి. మళ్ళు తయారు చేసే సమయంలో 1 చదరపు మీటరుకు 8 నుంచి 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి ముందు ఫాలిడాల్ పొడిని చల్లితే చీమలు, చెదలు పట్టే ప్రమాదం ఉండదు. సాధారణంగా 5 నుంచి 7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. వర్షాకాలంలో జూలై మధ్యలో విత్తుకోవడం మంచిది. ఆఫ్రికన్ రకం బంతి మొక్కలను 40 x 30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. అదే ఫ్రెంచ్ రకం బంతి మొక్కలను 20 x 20 దూరంలో నాటితే పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఆఫ్రికన్ బంతి ఎక్కువగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుంచి ముద్దుగా పెద్దగా ఉండే రకాలున్నాయి. పూల నిమ్మ రంగు నుంచి పసుపు, బంగారం రంగు కలిగి ఉంటాయి. అంతేకాదు నారింజ రంగులోనూ ఆకర్షణీయంగా ఉంటాయి. పూస నారిగ గైండ, పూస బంతి గైండ, MDU1 అనే రకాలు ఆఫ్రికన్ బంతిలో ఉన్నాయి. అలాగే ఫ్రెంచ్ బంతి మొక్కలు పొట్టిగా గుబురుగా పెరుగుతాయి. అనేక ఒంటి రెక్క లేదా ముద్దుగా ఉండే పూలు పూస్తాయి. పూల రంగు పసుపు నుంచి నారింజ రంగు వరకు ఉంటుంది. ఎరుపుతో పాటు గోధుమ, బంగారు, పసుపు వరకు అనేక రకాలు మిళితమై ఉంటాయి. ఈ పూలు చూడటానికి ముచ్చటగా ఉంటాయి. బంతి కోసం సాగు చేసే నేలను బాగా దున్నాలి. చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల వంతున బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. ఎరువు వేసి కలియ దున్నాలి. నాటిన 37 రోజులకి 20 నుంచి 40 కిలోల నత్రజని పైపాటుగా వేసి నీరు పెట్టాలి. నాటిన 55 నుంచి 60 రోజుల వరకు అంటే శాఖల పెరుగుదల, పూత దశలోనూ నేలలో తగినంత తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. ఏ దశలోనైనా మొక్కలు నీట ఎద్దడిని ఎదుర్కొంటే మొక్క పెరుగుదల ఆగిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరిగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడడం ప్రారంభమవుతుంది. దీనికి బదులుగా నిటారుగా ఉన్న బంతి మొక్క కాండపు చివరి భాగాన్ని ముందుగానే గిల్లివేస్తే అనేక ప్రక్క కొమ్మలు తొందరగా పెరుగుతాయి. ఈ కొమ్మలపై పూలు ఏర్పడి దిగుబడి పెరుగుతుంది. నాటిన 40 రోజులకు పించింగ్ చేస్తే పూల దిగుబడి బాగా పెరుగుతుంది. సాధారణంగా గుబురుగా పెరిగే బంతికి పించింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. బంతి పూలను బాగా విచ్చుకున్న తరువాత కొయ్యాలి. పూలను ఉదయం గాని సాయంత్రం వేళ కానీ కొయ్యాలి. కోతకు ముందు నీటి తుడులు ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. సకాలంలో పూలను కోత చేస్తూ ఉంటే పూల దిగుబడి పెరుగుతుంది. బంతిని పేను పురుగులు ఆశించే అవకాశం ఉంది. వీటిని నివారించుకోవాలంటే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా ఫ్రిపోనిల్ 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. అలాగే త్రిప్స్ అంటే తామర పురుగులు కూడా ఆశించే అవకాశం ఉంది. పిల్ల, తల్లి పురుగులు ఆకులు, పూల నుంచి రసాన్ని పీల్చివేస్తాయి. దీనివల్ల ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఆశించిన పూమొగ్గలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. దీనిని నివారించడానికి 2 మిల్లీలీటర్ల డైమిథోనేట్ని లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లను లీటర్ నీటిలో కలిపి మొక్కలపై చల్లాలి. ఇక మొగ్గ తులిచే పురుగులు కూడా బంతిని ఆశించవచ్చు. దీన్ని అరికట్టడానికి 3 గ్రాముల కార్బరిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక బంతికి నారుకుళ్ళు తెగులు సోకే అవకాశం ఉంది. నేలలో తడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వస్తుంది. కాబట్టి ఇది రాకుండా ఉండటం కోసం
వేసవిలో నారుమళ్లకు బాగా సూర్యరశ్మి తగిలేటట్టు చూసుకోవాలి. నేలను 2 గ్రాముల క్యాప్టాన్ లేదా 1 గ్రామ్ కార్బన్ డిజం కలిపిన ద్రావణంలో నారుమడిని తడపాలి. ఆకుమచ్చ తెగులు ఆశించినప్పుడు ఆకులపై బూడిద రంగులో లేదా నల్ల రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీన్ని నివారించడానికి 2.5 గ్రాముల మాంకోజెబ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బంతిని మనం కోరుకున్న దిగుబడి సాధించుకోవచ్చు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.